మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనం. మునుపు దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి పిల్లలు అన్నమాట? దేవునికి పిల్లలము. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని మూలముగా పుట్టినటువంటి మనము, దేవుని ఆలోచనకు తగినట్లుగా నిజంగా మనము జీవించవలసిన వారమే ఉన్నాం. తండ్రికి కుమారుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎలాంటి ఆలోచనలు అయితే కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. తండ్రి ఏ ఉద్దేశం కొరకే కుమారుడు పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఈ రోజున ఆ తండ్రికి కుమారుడుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారికి ఎలాగైతే విధేయత చూపించి ఆ తండ్రి యొక్క చిత్తమనంతటిని కూడా ఎలాగైతే నెరవేర్చాడో, ఈ రోజున క్రీస్తు ద్వారా జన్మించిన మనమందరం కూడా ఎవరికి పిల్లలమే ఉన్నాం అనమాట? తండ్రికి. ఎవరికి పిల్లలమే ఉన్నాం? తండ్రికి. ఆ తండ్రికి పిల్లలమే ఉన్నటువంటి మనము క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఎలాగైతే దాని కొరకే అహర్నిశలు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన ప్రతిరోజు కూడా అది ఆయన జీవితంలో ఆహారమైనట్లుగా ఆయన భావించాడు అన్నమాట. ప్రతిరోజు కూడా. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క పిల్లలమైతే నిజంగా దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా మనము జీవిస్తున్నామా లేదని చెప్పేసి మనము గ్రహించుకోవాల్సిన వారమే ఉన్నాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కూడా, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లల మగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనందరం కూడా దేవునికి ఎలాగ మనం పిల్లలమయ్యామంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారమే. ఆ యొక్క దేవునికి మనం పిల్లలు ఎలాగేయమంటే ఒకే ఒక కారణము, ఆయన మన కొరకు సిలువలో బలియాగమై ఆయన యొక్క రక్తం ద్వారా మనలను కొన్నాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మనకి పాప విమోచన కలిగింది అనే ఒకే ఒక్క విశ్వాసం ద్వారా మనము ఏమైపోయాం అనమాట? ఇమ్మీడియట్గా దేవునికి పిల్లలమైపోయాం. దేవునికి పిల్లలమయ్యాము. దేవునికి పిల్లలం అయినంత మాత్రాన మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండిపోతామని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు దేవునికి పిల్లలుగా పిలువబడిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆ దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటున్నారా? 100% అంటే చాలా వరకు అందులో దేవుని సంతోషపెట్టే వారుగా జీవించేవారు చాలా 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 తక్కువ మంది అన్నమాట. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛల వలన మనుషేచ్ఛ వలనను పుట్టిన వారు కారు అని చెప్పేసి దేనికి వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. మనము ఎలాగా నడుచుకోవాలనేది మరి రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము 14వ వచనంలో ఏమనంటే, దేవుని ఆపచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే. దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని పిల్లవాడే, దేవునికి కుమారుడే. మరి ఆయన అంగీకరించి ఆయన యొక్క మరి ఉద్దేశ ప్రకారం నడుచుకుంటేనే మన నిజముగా దేవునికి కుమారులు అనిపించుకుంటాం అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఆపచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవునికి పిల్లలు అనమాట. మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి పైన ఆయనకు ఆపచేత నడిపింపబడలే. ఎవరి ఆపచేత నడిపింపబడ్డారు? ఆయన తండ్రి యొక్క ఆపచేత.
అందుకే ఆయన చాలాసార్లు చెప్తాడనమాట, ఏమనంటే నేను నా అంతటా నేను ఏ పని కూడా చేయట్లేదు అంటాడు. నాలో ఉన్న నా తండ్రి వీటినన్నిటినీ కూడా చేస్తా అన్నాడు. వీటినన్నిటినీ కూడా మీతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఈ లోకానికి ఒక శరీరధారిగా వచ్చాను. ఈ శరీరమును ఉపయోగించుకునేది ఎవరన్నమాట? తండ్రి. ఈ రోజున ఈ భూమి పైన ప్రతి మానవుడు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మనందరము కూడా తల్లిదండ్రుల యొద్ద నుంచి పొందుకున్నది ఏంటంటే శరీరం మాత్రమే. అయితే దేవుని యొద్ద నుంచి పొందుకున్నటువంటిది ఏంటన్నమాట? దేవుని యొక్క ఆత్మ. ఆ దేవుని యొక్క ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారు నిశ్చయముగా దేవుని పిల్లలన్నమాట. మనం అప్పుడు దేవుని పిల్లలమైతే మరి దేవుడికి మనం ఏమవుతాం అన్నమాట? వారసులం అవుతాం. మరి వారసులమైతే మరి తండ్రి యొద్ద నుంచి వచ్చే ఆ వారసుడికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీ కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, అన్నీ కూడా మనకి చెందుతాయి అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనము పిల్లలమై ఉన్నాం. ఎలా పిల్లలమై ఉన్నామంటే ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారా, అనేక రక్తము ద్వారా మనము కడగబడ్డాం, కొనబడ్డాం. మరి అనేక ఆత్మ చేత మనము నడిపింపబడిన వారమైతే దేవునికి పిల్లలమవుతాం. అదే అధ్యాయంలో 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆపతానే మన ఆపతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. ఎప్పుడు మన వారసులం అంటే క్రీస్తు ఎలాగైతే శ్రమపడ్డాడో, క్రీస్తు ఎలాగైతే జీవించాడో, క్రీస్తు ఎలాగైతే తండ్రి యొక్క ఆత్మ చేత కంప్లీట్గా నింపబడి ఆ ఆత్మ చేతనే ఆ ఆత్మ ఎలాగైతే ఈ శరీరమును నడిపిస్తుందో అలాగనే ఆయన నడిపింపబడ్డాడు. అలాగే నడిచాడు. అలాగే నడిచి ఆ తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చుకున్నట కొరకు ఈ శరీరమును ఎంతగా నలగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడంటే, మరి ఆ స్వరూపము సొగసు అంతా కూడా మరి కంప్లీట్గా పోయింది. స్వరూపమైనను సొగసైనను లేదంట. మరి బాగా మండుచున్న ఎండలో వాడిపోయిన లేత మొక్క వలె ఆయన అయిపోయాడని చెప్పేసి యెషయా భక్తుడు చెప్తాడు. అంటే ఎండలో వాడిపోయిన లేత మొక్క అంత ఇదిగా ఆయన సిలువలో వేలాడినప్పుడు ఆయన దేహం అంతా కూడా మరి ఎండిపోయింది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రక్తపు చుక్కు కూడా మరి కాచి ఆయనలో ఇంకా రక్తం అనేది లేకోకుండా అయిపోయింది. అంత ఇదిగా ఆయన శ్రమ పొందాడు. ఎందుకు శ్రమ పొందాడంటే తండ్రికి ఇష్టం, అది తన కుమారుడు అంత ఇదిగా శ్రమ పడుట ఇష్టము. ఎందుకు అంత శ్రమ పడాల్సిన అవసరం వచ్చిందంటే ఆ శ్రమ వల్లనే మనం ఈ రోజున శ్రమ లేకుండా ఆ క్రీస్తుతో పాటు సమాన వారసులమయ్యాం. ఆ క్రీస్తుతో పాటు మనము సమానముగా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండుటకు అర్హతను పొందుకున్నాము. అర్హతను పొందుకున్నటువంటి మనము ఆ రోజు నుంచి మనకు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే మనము ఫైనల్ డెస్టినేషన్ చేరేంత వరకు. మీకు సింపుల్గా చెప్పాలంటే మరి మెడికల్ సీట్ ఎంతమందికి వస్తుంది? అయితే మెడికల్ సీట్ వచ్చినంత మాత్రం డాక్టర్ అయిపోతాడా? ఎప్పుడవుతాడు? చదవాలి కదా, 4 years చదవాలి. చదివిన తర్వాత అక్కడ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వాలి. తర్వాత ట్రైనింగ్ సెషన్లు అన్నిటిలోనూ కూడా అతను సక్సెస్ అయిన తర్వాత ఇతడు పర్వాలేదు అనుకున్నప్పుడు ఆయనకి ఏం చేస్తారన్నమాట? సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు అతను ఏమైనట్టు అనమాట? డాక్టర్ అయినట్టు. హల్లెలూయా. ఇప్పుడు మనకి అడ్మిషన్ అనేది ఫ్రీగా వచ్చేసింది. ఎవరి ద్వారా అన్నమాట? యేసుక్రీస్తు ద్వారా. ఎలాంటి అడ్మిషన్ అంటే దేవుని కుమార్తెలుగా పిలబడ్డానికి అడ్మిషన్ వచ్చేస్తుంది. అయితే ఆ కుమారుడితో పాటు మనము సమాన వారసులం ఎప్పుడవుతామంటే
యేసుక్రీస్తు కుమారుడుగా పిలువబడినప్పుడు కుమారుడు ఉన్నటువంటి ఆయన ఎలాగైతే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఎలాగైతే శ్రమ పడ్డాడో, ఎలాగైతే ఆయన ఉద్దేశం కొరకు ఈ లోకంలో నిందలు అవమానాలు భరించి ఆయన అన్నిటినీ జయించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఎలాగైతే ఆయన జయించి ఆరోహణుడై తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడో, అలాగే ఈ లోకంలో క్రీస్తు పిల్లలుగా పిలువబడుతున్న మనం కూడా క్రీస్తులాగా శ్రమ పడడానికి ఇష్టపడాలి, క్రీస్తులా జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడే మనం క్రీస్తుతోటి సమాన వారసులం అవుతాం. శ్రమ లేకుండా క్రైస్తవం లేదు. అందుకే ఆయన అంటున్నాడు అన్నమాట, నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమని చెప్తున్నాడు. ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించమంటున్నాడు. సిలువ అంటే దేనికి సాదృశ్యం అన్నమాట? శ్రమలకు సాదృశ్యము. శ్రమ లేకోకుండా ఏ క్రైస్తవుడు కూడా పరలోక రాజ్యంలో చేరుకోలేడు. పరలోక రాజ్యంలోనికి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనము మరి క్రీస్తులా శ్రమ పడాల్సినటువంటి అవసరత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టినాడని ఎరుగుదము. హల్లెలూయా. ఆత్మ ద్వారా నడిపింపబడుట మాత్రమే కాదు, కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు అని మనం ఎరిగి ఉన్నాం కనుక మనం కూడా ఎలా జీవించాలన్నమాట? నీతిమంతులుగా. హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. మన నీతిమంతులుగా చేసినప్పుడు ఆ నీతిని మనము ఏం చేయాలన్నమాట? కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే ఈ భూమి పైన మన యొక్క చివరి శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా మన నీతిమంతులుగానే బ్రతకాలి. హల్లెలూయా. సామెతలు 10వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరచునని చెప్తారు. హల్లెలూయా. నీతిమంతుని నోరు ఏం ఊట అంట? జీవపు ఊట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ ఎలా ఉన్నాడంటే ఒక జీవపు ఊటగా ఉన్నాడు ఆయన. నేను ఇచ్చే నీళ్లను త్రాగు ప్రతివాడు మరన్నిటికీ కూడా దాహము కలిగి ఉండడని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అనమాట? జీవింపజేస్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో మరి ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన రీతిగా రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తానని చెప్తాడు. ఆయన జీవ జలపు ఊటే అన్నాడు. ఆయన మనందరికీ కూడా ఎలాగున్నాడనమాట? ఒక రొట్టె ఉన్నాడనమాట. ఆయన నేను పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారం అంటాడు ఆయన. ఆయన జీవాహారమే అన్నాడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడుగా ఉండి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనము నీతిమంతులుగా మార్చివేయబడిన తర్వాత మనము కూడా ఇతరులకు ఎలాగుండాలంటే మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు అన్నీ కూడా నీతిమంతునిగా ఉండాలి. మన ద్వారా అనేకులు ప్రభు యొద్దకు వచ్చేటట్లుగా మన ఆలోచన విధానం, మన క్రియలు ఉండాలి. మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆ నీతిమంతుడు ఎలాగైతే ఈ భూమి పైన జీవించాడో అలాగే మనము జీవించుట కొరకు మరి దేనిని కూడా మనం లక్ష్య పెట్టుకోకుండా ఆ గురి ఎద్దకి మనము పరిగెత్తుకుని వెళ్ళాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యథార్థముగా జీవించు వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంటే ఇక్కడ మరి నీతిమంతులని ఎప్పుడు మనము పిలువబడతామంటే మనలో ఎలాంటి కపటం లేకుండా, ఎలాంటి మరి దురుద్దేశం లేకుండా మనం జీవించినప్పుడు మాత్రమే మనము నీతిమంతులుగా దేవుని చేత పిలువబడతాం. హల్లెలూయా. మొదటి యోహాను 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు ఏం చేయడంట? పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము జాలడని చెప్పేసి దేనికి వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వారిలో ఏముందంటే పాపపు బీజం ఉంది.
ఆ పాపపు బీజం ద్వారా ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తాడనమాట, పాపం చేయడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. పాపం చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. అయితే మరి రెండవ ఆదాముగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు ద్వారా మనము జన్మించాలి. క్రీస్తు ద్వారా జన్మించాలి. క్రీస్తు ద్వారా జన్మించిన మనలో ఇంకా పాపపు బీజం అనేది ఉండదు అని చెప్తున్నాడు అనమాట. పాపం జాలడు అని చెప్పేసి నిజంగా మనం క్రీస్తు లాగా మనము మారినప్పుడు, నిజముగా ఆయన యొక్క రక్తంలో కడగబడినప్పుడు, నిజముగా ఆయన యొక్క ఆత్మచేత మనం నడిపింపబడుతున్నప్పుడు పాపం చేయడానికి అవకాశమే ఉండదు అన్నమాట. పాపం చేయడానికి అవకాశమే ఉండదు. క్రీస్తులాగా మనం ఎప్పుడు జీవిస్తున్నామని చెప్పగలమంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని పరిపూర్ణముగా కంట్రోల్ చేయగలగాలి. పరిపూర్ణముగా కంట్రోల్ చేయగలగాలి అంటే మనలో మన యొక్క ఆలోచనలకు బదులుగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నింపబడి దేవుని యొక్క ఆలోచన చేత నడిపింపబడేదిగా ఈ శరీరము మార్చివేయబడాలన్నమాట. మీకు అర్థం అవ్వాలంటే కొంతమంది దయ్యం పట్టినప్పుడు చూడండి, వాళ్ళు కంప్లీట్గా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళారు? వాళ్ళ కంట్రోల్ ఉన్నారా? వాళ్ళు ఉన్న దురాత్మ కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళు సేనాని ఒక దయ్యము పట్టినటువంటి ఒక యవనస్తుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాడనమాట? ఆ దయ్యపు ఆత్మల స్వాధీనంలో ఉన్నాడనమాట. ఆ దయ్యపు ఆత్మల స్వాధీనం ఉన్నటువంటి అతను ఆ ఆత్మల చేత నడిపింపబడుతున్నప్పుడు తను ఏం చేసుకునేవాడు అనమాట, తను గాయపరుచుకునేవాడు, తాను అగ్నిలో పడిపోతూ ఉండేవాడు, తాను నీళ్ళలో పడిపోతూ ఉండేవాడు. నిజంగా ఏ మనిషి అలా పడిపోతాడా అంటే కాదు. తనలో ఉన్నటువంటి దురాత్మలు ఏం చేస్తాయన్నమాట, తనని నాశనం చేయడానికి కొన్నిసార్లు అగ్నిలో పడవేసేవి ఆయన యొక్క దేహాన్ని, కొన్నిసార్లు తనకు తానే గాయపరుచుకునేటట్లుగా చేసేవి, కొన్నిసార్లు నీళ్ళలో పడిపోయేటట్లుగా చేసేవి. కొంతమంది ఊరకనే సూసైడ్ చేసుకోరు. వారు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతారంటే దురాత్మల స్వాధీనంలోకి వెళ్ళిపోయి ఆ దురాత్మ వాళ్ళని ఏం చేస్తారన్నమాట, వాళ్ళని ఆ దురాత్మ కంట్రోల్లోనికి వారు వెళ్ళిపోతారన్నమాట. ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దురాత్మ ఏం చేస్తారంటే దీన్ని నాశనం చేయడానికి నానా రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది అనమాట. ఆ సేన దయ్యము పట్టినటువంటి ఆ యవ్వనస్తుడు ఎన్నో మార్లు తాను గాయపరుచుకున్నాడు. మరి సంఖ్యలతో బంధించినా కూడా సింపుల్గా తెంపేసి మరలా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆ సేనా దయ్యాన్ని గద్దించి తనలోంచి వెళ్ళిపోయేలాగా దేవుడు చేశాడో అప్పుడు ఆ యవనస్తుడు గ్రహించాడు. ఎలా అంటే తన ఒంటి మీద వస్త్రాలు లేవన్న సంగతి తను గ్రహించాడు. అప్పుడు వస్త్రాలు వేసుకున్నాడు. అప్పటి వరకు కూడా తలదూకోకుండా ఇష్టానుసారంగా సింపుల్ జుట్టేసుకుని ఎలా పడితే అలా తిరిగినటువంటి వ్యక్తి చక్కగా నున్నగా తలదూకుని స్నానం చేసి బట్టలు వేసుకొని తను నడిచి వస్తూ ఉంటే నిజంగా వీడైనా ఆ దెయ్యపు ఆత్మ చేత పీడింపబడిన వాడు అన్నట్టుగా మారిపోయాడు అనమాట. అంటే దెయ్యపు ఆత్మల చేత నింపబడినప్పుడు ఆ యవనస్తుడు ఒకలాగున్నాడో ఆ దెయ్యపు ఆత్మలు వెళ్ళిపోయిన తర్వాత ఒకలా ఉన్నాడు అన్నమాట. అంటే ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆత్మ చేత మనం నింపబడతామో అప్పుడు మనం ఒకలాగా ఉంటామో, దేవుని యొక్క ఆత్మ మనలో లేనప్పుడు మనం ఒకలా కనబడతాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మరి ఆత్మ మూలముగా జన్మించిన వాడు మరి పాపము చేయడని చెప్పేసి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో మరి ఏ బీజం ఉంటుంది అనమాట, క్రీస్తు బీజము ఉంటుంది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా? అట్లని రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. హల్లెలూయా. మనం ఏ విషయంలో చనిపోవాలన్నమాట? పాపము చేసే విషయంలో చనిపోవాలి. మనలో ఇంకా పాపమునకు అవకాశం లేకోకుండా మనము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము నిజంగా దేవుని మూలముగా పుట్టిన వారముగాను, దేవుని యొక్క బీజము మనలో నిజముగా ఉన్నట్టుగాను. క్రీస్తు మరి పాపం చేయడానికి ఎక్కడ కూడా ఆయన
ప్రయాసపడలే. పాపము చేసినట్లుగా ఎక్కడ కూడా తన యొక్క జీవితంలో ఎవరు కూడా రుజువుపరచలేకపోయారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని చెప్పేసి దేవాతి దేవుడు అడుగుతా ఉన్నాడు. అంటే ఆయన పుట్టిన నాటి నుంచి ఆయన సిలువకు ఎక్కేంత వరకు కూడా 33.5 సంవత్సరాల్లో ఆయన జీవితంలో ఏం లేదనమాట, పాపానికి చోటు లేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి బీజం ఎవరిదనమాట, తండ్రిది, పరిశుద్ధాత్మ దేవునిది. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టినవాడు కనుక ఆయన పాపము చేయడానికి ఎక్కడ కూడా అవకాశం లేకోకుండా ఆ బీజము, ఆ పరిశుద్ధత ఆయనను ఏం చేసిందనమాట, పరిశుద్ధుడిగాని ఈ లోకంలో జీవించేటట్లుగా చేసింది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, మీరు నా ద్వారా పుట్టిన వారైతే నా బీజము మీలో ఉంటుంది కనుక మీరు పాపము చేయజాలరంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. బీజం అంటే ఏంటి? విత్తనము. మనము మామిడికాయ విత్తనం వేసి కొబ్బరికాయలు రావాలంటే కొబ్బరికాయలు వస్తాయా? ఏ విత్తనానికి ఆ కాయలు వస్తాయి. అంటే ఇక్కడ ఆదాము ద్వారా మనలో ఒక విత్తనం నాటివేయబడింది. ఏ విత్తనం అంటే పాపము చేయాలని కోరిక కలిగినటువంటి విత్తనం అనమాట. ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా ఆదాము ద్వారా ప్రతి ఒక్కరిలోనికి ఏమి సంక్రమించుకుంటూ వచ్చిందనమాట, పాపం అనేది. ఆ సంక్రమించుకుంటూ వచ్చినటువంటి దానిని క్రీస్తు ఏం చేయాలనుకుంటున్నారన్నమాట, క్లియర్ చేసి క్రీస్తు అనే బీజము చేత నింపి అక్కడి నుంచి మరి ప్రతి ఒక్క జనరేషన్ ఏం చేయాలనుకుంటున్నాడన్నమాట, ఆయన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవునికి కుమారులుగా చేయాలని చెప్పేసి దేవుని యొక్క సంకల్పం. హల్లెలూయా. పాపము చేయనప్పుడు ఆదాము ఎలాగైతే దేవునికి కుమారుడుగా ఉన్నాడో, ఈ రోజున క్రీస్తు ద్వారా ఆ పాపి అయినటువంటి ప్రతి మానవుడు కూడా మరలా తిరిగి దేవునికి కుమారులుగా చేసి దేవునితో సమాన వారసులుగా చేయడానికి క్రీస్తు ప్రభువాని భూమిపైకి పంపించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే నీతిని జరిగించాలి, ఆ నీతిని మనము మరి కొనసాగించాలి. రెండవదిగా మనము దేవుని మూలముగా అంటే ఆ క్రీస్తు బీజము మనలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మరి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చదువుతాం. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. హల్లెలూయా. అటువలే మీరును పాపము విషయమై ఎలాగుండాలన్నమాట, మృతులుగాను దేవుని విషయమైతే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనడి అని చెప్తున్నాడు అనమాట. పాప విషయంలో మనము చనిపోయిన వారమే, నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో జీవించే వారముగా మనము ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. 23వ వచనం కూడా చదువుతూ, యాలయనగా పాపములో వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఏముందనమాట, నిత్య జీవము. హల్లెలూయా. మన ప్రభుని యేసుక్రీస్తునందు మనకి కృప వలన మనకి ఏమొస్తుందన్నమాట, నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పిల్లలము అని ఎప్పుడు అనిపించుకుంటామంటే ఆయనందు మనం ఏముంచాలన్నమాట, విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అంగీకరించాలి. దేవుని ఆపచేత మనము నడిపింపబడాలి. మనం నీతిని జరిగించే వారంగా ఉండాలి. మనలో ఆయన బీజము అంటే మరి పాపము చేయాలని ఆలోచనకు ప్రతిగా మరి నీతిగా జీవించాలని ఆయన బీజము మనలో ఉన్నప్పుడు. హల్లెలూయా. 1 యోహాను 4:7 కూడా చదువుకుని మనం ముగించేద్దాం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, యాలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. హల్లెలూయా. మనము మరి ప్రేమించాలన్నమాట. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడని చెప్తాడు. మరి తండ్రి లోకాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని ఏం చేశాడన్నమాట, ఈ లోకానికి పంపించడం జరిగింది. దేనికోసం పంపించాడు ఆయన? ప్రకటించడానిక? ప్రకటించడానికి మాత్రమే కాదు, లేఖనాలను,
ఆయన గురించి ఏదైతే లేఖనాలను, ఏదైతే ప్రవచనాలను ఆదికాండం 3:15 నుంచి మొదలు పెడితే ఆయన మలాకి గ్రంథం వరకు ప్రవక్తల నోట ఏదైతే ప్రవచనం ఉంచాడో ఆ లేఖన భాగాల్లో ఏదైతే ఆయన గురించి రాయబడిందో, ఏదైతే చేయాలని, ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎలాంటి శ్రమలు ఆయన అనుభవించాలో, ఎవరికి సువార్త ప్రకటించాలో, వీటినన్నిటినీ కూడా ఆ యొక్క కుమారుడుగా పిలువబడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువారు నెరవేర్చి మరి వాటి ప్రకారం అనే శ్రమ నుండి మరి చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే తండ్రి మనలను ప్రేమించి కుమారుని పంపిస్తే ఆ కుమారుడు ఆ ప్రేమను తన క్రియల ద్వారా చూపించి మన కొరకు సిలువలో మరణాన్ని పొందాడు. మరి ఈ రోజున ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించాడో, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడిగా వారు ఎలాగైతే మనల్ని ప్రేమించారో మనం కూడా ప్రేమించబద్దులమే ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది. హల్లెలూయా. ఈ 3వ అధ్యాయము 16వ వచనం చదివితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వల్ల ప్రేమ ఎట్టదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. దీనివల్ల ప్రేమ అనేది ఏంటో తెలిసింది. ఈ రోజున ప్రేమకు మంచి నిర్వచనం ఇవ్వాలంటే చాలామంది ఏం చెప్తారన్నమాట, జీసస్ క్రైస్ట్ అని చెప్తారు. ప్రేమకు డెఫినేషన్ ఎవరన్నమాట, యేసుక్రీస్తు. ఎందుకంటే అంత ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు కూడా చూపించలేరు. ఎంత శ్రమను పొందాడంటే, ఎన్ని నిందలను, అవమానాలను భరించాడంటే ఆయనకు తెలుసు ఆయన పొందబోవు శిక్ష ఎంత కఠినమైనదో. అందుకే గెత్సేమైన తోటలో ఆ రాత్రి ఆయన పడిన వేదన చూస్తే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రూపంలో ఏమొచ్చిందనమాట, రక్తం వచ్చింది. ఒక మనిషికి చెమట రూపంలో బ్లడ్ ఎప్పుడు వస్తుందంటే, అతనికి హై బ్లడ్ ప్రెషర్ చాలా ఓవర్ అయిపోయినప్పుడు, 400 to 500 అయిపో, అంత హై బ్లడ్ ప్రెషర్ ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ఆయన భరించేటువంటి శిక్ష సామాన్యమైనటువంటి శిక్ష కాదు. ఆయనను కొరడాలతో శిక్షిస్తున్నప్పుడు, ఆయన కొడతా ఉన్నప్పుడు వాళ్ళు గాజు పెంకులను, ఇనుప ముక్కలను, రేకులను వాటికి తగిలించి కొడుతున్నప్పుడల్లా ఆ యొక్క దేహములో నుంచి మాంసము కండలు కండలుగా వచ్చేది. అంత ఇదిగా ఆయన శ్రమ పొందుకోవడానికి, అంత ఇదిగా మరి దేహంలోంచి రక్తాన్ని కాచడానికి గల కారణం ఏంటంటే, మనపై ఆయన చూపినటువంటి ప్రేమ, మనపై ఆయన చూపినటువంటి జాలి, కరుణ అలాంటిది. ఆ ప్రేమ వల్లనే ఈ లోకాన్నంతటిని కూడా జయించాడు ఆయన. ఈ రోజున క్రీస్తు ప్రేమను మనం నిజంగా తెలుసుకున్నట్లయితే మనం కూడా అనేకుల కొరకు శ్రమ పడడానికి ఇష్టపడతాము. బాధలను, నిందలను, అవమానాలను భరించడానికి ఇష్టపడతాము. నిజంగా మనము దానికి మరి యోగ్యులము, కరెక్ట్గా మనం చేయాలి, బద్దులమై ఉన్నామని చెప్పేసి దేనికి వాక్యము సెలవుస్తుంది. హల్లెలూయా. కనుక మనము దేవుని మూలముగా పుట్టిన వారమై ఆ ప్రేమ ద్వారా మనం జన్మించినప్పుడు నిజంగా మనము దేవునికి కుమారులుగా ఎంచబడతాము. 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దేని జయిస్తారన్నమాట, లోకాన్ని జయిస్తారు. క్రీస్తు దేవుని మూలముగా పుట్టాడు, తండ్రి మూలముగా. అంటే ఈ భూమి పైన ఆయన పుట్టుక అంతే. ఆయన చెప్పాలంటే ఆదరించి ఉన్నటువంటి వాడు. సమస్త సృష్టికి మూలాధారి ఆయనే. ఈ భూమిపైకి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాడని అంతే. దానిని మనం పుట్టినరోజుగా జరుపుకుంటున్నాం అంతే. ఆయన భూమిపైకి సశరీరుడిగా, శరీరధారిగా ఈ భూమిపైన అడుగు పెట్టాడన్నమాట. అంతే తప్ప ఆయన పుట్టిక భూమిపైన 2000 సంవత్సరాల క్రితము అని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయనకు పుట్టుకే లేదు, ఆయనకి ఏం లేదనమాట. ఆది అయినను అంతమైనను లేనటువంటి వాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మనలను పాపములో నుంచి బయటికి తీసుకొని రావడానికి, ఆ సృష్టికి కారణభూతులైనటువంటి తండ్రికి నిజమైన వారసులుగా, నిజమైన కుమారులుగా, నిజమైన కుమార్తెలుగా చేసి
ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి, నిరంతరము మనము ఆయనతో జీవించడానికి, యుగాలు కూడా ఆ నిత్యత్వంలో మనం ఉండటానికి, మనకు మరి ఆ మార్గాన్ని వేయడానికి ఆయన ఏం చేస్తున్నాడన్నమాట, మహిమను బీడి ఆయన భూమిపైకి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన పుట్టిక 2000 సంవత్సరాల క్రితం కాదు. ఆయన పుట్టిక లేనటువంటి వాడు, ఆది అయినను అంతమైనను, తల్లి అయినను తండ్రి అయినను లేనటువంటి వాడే ఉన్నాడు. హల్లెలూయా. హీఈస్ ద బిగినింగ్, హీఈస్ ద ఎండ్, హీఈస్ ద ఆల్ఫా, హీఈస్ ద ఒమేగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. గనుక ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము దేవుని పిల్లలుగా ఉండాలంటే మనము మొట్టమొదటిగా మనలో ఏముండాలన్నమాట, ఆయన యందు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆత్మ చేత మనము నడిపింపబడాలి. హల్లెలూయా. నీతిని మనము జరిగించాలి. హల్లెలూయా. మరి ఆయన మూలముగా మరి ఎలాగంటే ఆయన బీజము చేత మనము మరి నింపబడి, ఆయన బీజము చేత మనము నడిపింపబడాలి. హల్లెలూయా. ఆ బీజము పాపము చేసేదిగా ఉండదు కనుక ఆయన బీజము చేత నడిపింపబడుతున్నప్పుడు ఆయనలాగానే మనము ఈ భూమిపైన జీవిస్తాము. హల్లెలూయా. అలాగే మరి ఆయన ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా అలాగనే ఇతరులను ప్రేమించాలి. అలాగే మరి ఆయన మూలముగా పుట్టిన మనందరము కూడా మరి లోకాన్ని జయించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది. మరి ఆయన మరి ఈ భూమిపైన జీవించినప్పుడు ఆయన లోకాన్ని జయించాడు. ఆయన మరి ఎలాంటి పాపము లేకుండా జీవించాడు. ఈ యొక్క సాయంకాల వేళ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరము కూడా మరి అలాగే మరి దేవుని యొక్క మరి బీజము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము చేత మనం నింపబడి లోకాన్ని జయించేవారుగా ఉన్నప్పుడే మనం దేవునికి వారసులం అవుతాము, దేవునికి పిల్లలం అవుతాము. దేవునితో సమానముగా ఆయన సింహాసనం మీద కూర్చుండుటకు మనకి అధికారం ఇవ్వబడుతుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.